ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీనుపై చాలా విమర్శలు వచ్చాయి. రచయిత దర్శకుడు కొరటాల శివ బోయపాటిని పరోక్షంగా టార్గెట్ చేశాడు. సింహ, భద్ర కథలు, మాటలు నావి, కానీ క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇండస్ట్రీలో శ్రమ దోపిడీ జరుగుతోంది అంటూ బోయపాటిని కార్నర్ చేశాడు. మరో సీనియర్ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి అయితే డైరెక్ట్ గానే బోయపాటిని తిట్టిపోశాడు. నేను అన్నం పెట్టి ఇండస్ట్రీకి పరిచయం చేసిన బోయపాటి శ్రీను నా గురించే బ్యాడ్ గా మాట్లాడాడు. ఇలాంటి నా కొడుకులను ఏం చేసినా పాపం లేదు అని తీవ్ర విమర్శలు చేశాడు. అయితే తనపై వచ్చిన ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి బోయపాటి సిద్ధమయ్యారట. ఇప్పుడు ఆయన సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారట. బాలయ్య లెజెండ్ 1000 రోజుల పండుగ త్వరలో జరగబోతుంది. ఈ వేడుకలోనే ఆయన తనపై వచ్చిన విమర్శలకు సరైన సమాధానం చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో బోయపాటి వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు